श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरुहरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय। మన సనాతన శాస్త్ర ప్రకారము భగవంతుని భక్తులు గాథలు గనక మనం ఒకసారి వీక్షిస్తే అనాది కాలం నుంచి భక్తులు భగవంతునికి చేస్తున్న ప్రార్థనలో శ్రద్ధ అనేది చాలా విశిష్టమైనది. మనం ప్రతిరోజు చేసే పూజలో పద్ధతి ద్వారా శ్రద్ధాపూర్వకంగా మనము పూజలు చేసినప్పుడు భగవంతుని కృపా కటాక్షాలు మన మీద తప్పనిసరిగా కురిపిస్తారు ఆ భగవంతుడు. ఇలా మనం ఉంటున్న ఈ బ్రహ్మాండం ఆయుష్ వచ్చేసి 50 సంవత్సరాలు దాటి 51వ సంవత్సరంలో మొదటి రోజులో మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాం. ఈ 50 సంవత్సరాలు కూడా విరాట బ్రహ్మ ఆ అక్షరధామ గడప దగ్గర ఎంతో అద్భుతమైన తపాన్ని, అంటే ఆ అక్షర బ్రహ్మ పరబ్రహ్మ సమేత అక్షరధామంతో మన బ్రహ్మాండానికి విచ్చేసి ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవులు ఈశ్వరుల కళ్యాణ ప్రాప్తి కానికి ఆహ్వానించారు. కానీ ఆ పరబ్రహ్మ కరుణా కుటాక్షాలు అప్పుడు మనకి లబ్ధి కాలేదు. కానీ ప్రస్తుత కాలమానం ప్రకారం 1781వ సంవత్సరంలో 3వ తేదీ సోమవారము ఏప్రిల్ నెలన ఆ సాక్షాత్తు పరబ్రహ్మ అయోధ్య దగ్గర ఉన్న చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. ఆ రోజు శుద్ధ చైతన్య నవమి రోజు ఆ శ్రీరామచంద్ర మహాప్రభు అయోధ్యలో జననం తీసుకున్న తిథి రోజే రాత్రి 10 గంటల 10 నిమిషాలకి ఈ పరబ్రహ్మ ధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా 500 బ్రహ్మహంసల సమేతంగా చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. ఈ చెప్పయ్య గ్రామం అయోధ్య నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా 11 సంవత్సరాల వరకు ఆ సాక్షాత్తు పరబ్రహ్మ ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణతో అద్భుతమైన లీలలను ప్రదర్శిస్తూ ఆ చెప్పయ్య గ్రామ వాసులు అద్భుతమైన మహిమాపూరితమైన బ్రహ్మ విద్యతో కూడిన లీలలని దర్శన భాగ్యం కలిగింది. 11వ ఏట ఇంకా తల్లిదండ్రులని అక్షరధామంలో స్థిర నివాసము ఉంచి వారు కోరుకున్న ప్రకారము వారు గృహత్యాగం చేసి ఇంకా సరియు నది కింద హిమాలయ పర్వతాల్లోని మానవ సరోవరం వైపు ప్రయాణం చేయసాగారు. ఆ మాసం వచ్చేసి అక్టోబర్ మాసము. ఆ అక్టోబర్ మాసంలో మనకి తెలిసిన ప్రకారము బద్రీనాథ్ కేదార్నాథ్ గుళ్ళు కూడా మూసేసి చలి ఎక్కువ ఉండడం చేత మనసు కురవడం చేత అక్టోబర్ మాసం నుంచి దాదాపు మార్చి నెల వరకు ఆ గుళ్ళని బద్రీనాథ్ కేదార్నాథ్ గుళ్ళని కూడా మూసేసి ఆ పూజారులు దిగువ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈ నీలకంఠవర్ణ స్వామి పేరుతో 11వ ఏట వారు హిమాలయ పర్వతాల్లోని మానవ సరోవరం వైపు అక్టోబర్ మాసంలో -70 టెంపరేచర్లో వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి దిగువ ప్రాంతానికి రానికి 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల సమయంలో కూడా భోజన స్వీకారాలు తీసుకోరన్నమాట. అది ఒక పరబ్రహ్మకి సంకేతం అన్నమాట. ఇంకోటి, ఈ స్వామి దివ్య శరీరంతో వచ్చారు కాబట్టి ఆ రక్తం గడ్డకట్టే -70 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్లో కూడా వాతావరణంలో కూడా వారు మానసరోవర యాత్ర పూర్ణ చేయడం అనేది దివ్య స్వరూపానికి సంకేతం. ఇంకోటి, ఆ దివ్య స్వరూపానికి సంకేతం ఏంటంటే స్వామి పాదాలలో 16 చిహ్నాలు మెరిసేటి అంట. చాలామంది కూడా వాటిని వీక్షించడం జరిగిందనమాట. ఇంకా తర్వాత
ఈ నేపాల్లో కాఠ్మండి దగ్గర గండకీ నదిలో ఆ గండకీ నది ఒడ్డున ఒక కాలు మీద నిల్చొని చేతులు పైకెత్తి జపమాల చేస్తూ 3 నెలల పాటు తపం కూడా చేయడం జరిగింది. ఇది కూడా ఒక పరబ్రహ్మ శక్తికి సహనానికి సంకేతం. అలా భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాలు 1 నెల 11 రోజులు పాదయాత్ర ప్రతి తీర్థస్థలానికి వెళ్తూ అక్కడ అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని విచారణ చేస్తూ వెళ్ళారు. అప్పటి వరకు మనకి తెలిసిన తత్వాలు ఆదిశంకరాచార్యుడు స్థాపించిన అద్వైత సిద్ధాంతంలోని జీవుడు, ఈశ్వరుడు అంటే ఆత్మ, పరమాత్మ జ్ఞానము. ఆ తర్వాత రామానుజులు గారు ప్రతిపాదించిన విశిష్ట అద్వైతంలోని తత్వాలు ఆత్మ, మాయ, పరమాత్మ. ఇంకా ఆ తర్వాత విచ్చేసిన నింబకాచార్యులు, ఆ తర్వాత చైతన్య మహాప్రభు, వారంతా కూడా శుద్ధ చైతన్యము, ఆ 3 తత్వాలనే తింపి శుద్ధ చైతన్యము, ఆ తర్వాత అనాదిగా వస్తున్న ఆత్మ పరమాత్మ తత్వాన్ని విశిష్ట అద్వైతం తర్వాత అద్వైతము, శుద్ధ అద్వైతముగా వర్ణించడం జరిగింది. కానీ ఆ గుజరాత్కు వచ్చిన తర్వాత లోజ్ గ్రామంలో రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ద్వారా జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అనాది తత్వాలు, ఈ జీవుడు, ఈశ్వరులు మాయ ఆధీనంలో జీవించడం జరుగుతుంది. అహంశూన్య స్థితిలో ఉన్న అక్షర బ్రహ్మ మాత్రము అక్షరధామంలో ఆ పరబ్రహ్మకి ఏకాంత సేవ చేసుకునే భక్తుడిలాగా మనకి జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న 5 అనాది తత్వాలు తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ ఆశ్రమం నుంచే 18 సంవత్సరాల నుంచి 49వ సంవత్సరం వరకు తను 40 సంవత్సరాల సమయంలో అక్షరధామానికి తిరుగు ప్రయాణంలో వెళ్ళడం జరుగుతుంది. అప్పటి వరకు 31 సంవత్సరాలు సుదీర్ఘంగా బ్రహ్మ విద్యతో కూడిన సత్సంగాలను కూడా మనకి అందించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కథామృతంలో భాగంగా మనము ఈ శ్రద్ధపూర్వకంగా భక్తుల జీవిత గాథల్లో నుంచి అమృత తుల్యమైన కథామృతాన్ని మనం వీక్షిద్దాం. గుజరాత్లో లక్ష్మీరామ్ అనే ఒక భక్తుడు నివసించి ఉండేవాడు. మామూలుగా వ్యవసాయం చేసుకునేవారు, చిన్నగారు రైతు. ఆ పొలము పనులలో ఆయనకి ఎంతైతే ధాన్యం కలిగిందో ఆ ధాన్యము సరిగ్గా వారి కుటుంబానికి ఒక సంవత్సరం అంతా సరిపోయేంత ఘాసము వారికి సంవత్సరము లభ్యమయ్యేదన్నమాట. అయితే ఈ స్వామి సాక్షాత్తు శ్రీజీ మహారాజు ఈ లక్ష్మీరామ్కి తన సంకల్పించిన యజ్ఞం గురించి విన్నపించడం జరుగుతుందన్నమాట. దాబ్రాల్లో తను వైదిక మహాయజ్ఞం చేయనున్నారు, దానికోసము ధన సాయం కావాలని చెప్పి అక్కడ శ్రీజీ మహారాజు భక్తులందరికీ కూడా కోరడం జరిగిందనమాట. అయితే ఈ లక్ష్మీరాము బీద భక్తుడనమాట. అయితే ఈ యజ్ఞానికి ఏమి సమర్పించుకోవాలి, దబాన్లో తలపెట్టిన శ్రీజీ మహారాజ్ తలపెట్టిన యజ్ఞానికి ఏమి సమర్పించుకోవాలి అని కొంతసేపు ఆలోచించి తన దగ్గర ఆ పొలంలో లభ్యమైన మొత్తం ధాన్యాన్ని అంతా కూడా అమ్మి ఆ ధనంతో వచ్చిన డబ్బు ఆ సమయంలో అంటే ఇప్పటి నుంచి 200 సంవత్సరాల క్రితము తనకి ఆ పొలంలో అమ్మిన ధాన్యంలో 16 రూపాయలు లభ్యమవుతాయి అన్నమాట. ఆ 16 రూపాయలు కూడా తీసుకొచ్చి శ్రీజీ మహారాజ్కి సమర్పించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ 16 రూపాయలు తీసుకొచ్చి శ్రీజీ మహారాజ్కి సమర్పిస్తారో అందరూ కూడా ఆశ్చర్యచకులవుతారు. ఇంకా ఆ స్వామి ఈ 16 రూపాయలతో ఆ లక్ష్మీరామ్ భక్తుడు సమర్పించిన వెంటనే యజ్ఞం సంపూర్ణమైపోయింది అని
తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ మాట విని అందరూ అక్కడ ఉన్న భక్తులంతా కూడా నిబ్బరపోతారనమాట. దానికి సంకేతం ఏంటంటే, మనస్ఫూర్తిగా ఒక భక్తుడు తన దగ్గరున్న సంవత్సర కాలం పాటు ఉన్న ఘాసాన్ని కూడా అమ్మేసి తన భోజనము ఎలా చేయాలి, ఎలా గడుస్తుంది అని లెక్క చేయకుండా ఆ మొత్తం సమర్పించినందుకు సంకేతంగా యజ్ఞం పూర్తి అయిపోయింది అని చెప్పి శ్రీజీ మహారాజు తెలియజేసిన విషయము అది అద్భుతం అన్నమాట. ఇంకా ఆ శ్రీజీ మహారాజు ఆ భక్తుడికి తిలకధారణ చేసి తన దగ్గర ₹1 మళ్ళీ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి కాలంలో ఆ ₹1తో ఆ భక్తుడు తన బిజినెస్ని చేసి ఆ తర్వాత రానున్న కాలంలో ₹60,000 వరకు సంపాదించడం జరుగుతుందన్నమాట. భగవంతుడు కనుక మహిమ కురిపిస్తే అప్పటి వరకు సంవత్సరం అంతా కష్టపడితే ₹16 ధాన్యాన్ని సేకరించిన భక్తుడు ఇవాళ తన సంపూర్ణ ధాన్యాన్ని ఆ భగవంతుడి యజ్ఞానికి అందించినందుకు ప్రసాద రూపంలో వచ్చిన ₹1తో తాను బిజినెస్ చేసి ఆ తర్వాత కాలంలో ₹60,000 యజమాని అయ్యారు ఆ లక్ష్మీరామ్ గారు అన్నమాట. అంత అద్భుతమైన మహిమ ఆ భక్తుడి జీవితంలో కేవలం శ్రద్ధతో సమర్పించుతున్న ఆ కట్న కానుకలతో అద్భుతమైన లీలల్ని మనం చూసాము. ఇలా మనం కృష్ణుడి సమయం నుంచి కనుక చూస్తే ద్వాపర యుగంలో మనకి కృష్ణుడు స్నేహితుడైన సుదామ గాథ కూడా గుర్తుకొస్తుంది. సుదామ ఒక బీద బ్రాహ్మణుడు, తిననీకి కూడా తిండి లేక చాలా ఇబ్బందులు పాలు పడుతుండేవాడనమాట. అయితే వారి సతీమణి ఒకసారి సుదామకి ఇలా మీ కృష్ణుడు మీ స్నేహితుడు ఇప్పుడు మధురా నగరంలో రాజ్య పరిపాలన నిర్వహిస్తున్నాడు కదా, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి మీ స్నేహితుడిని కొంత సహాయం అడగకూడదా అని వారి సతీమణి అడుగుతుందన్నమాట, తెలుపుతుందన్నమాట. అప్పుడు సుదామ, అరే ఆ రాజు దగ్గరికి స్నేహితుడంటే ఓకే, కానీ ఆ రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక బేట్ని ఒక గిఫ్ట్ని తీసుకెళ్ళాలి కదా, ఏమి తీసుకెళ్ళాలి, మనం ఇంత బీద స్థితిలో ఉన్నాము కదా అని చెప్పి తన దగ్గర ఇంట్లో ఉన్న పిడికడు అటుకులని 3 పిడికల అటుకులని మూట కట్టుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ మథురా నగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వేషధారణ చూసి అక్కడ రాజభటులు కూడా లోనికి వెళ్ళనివ్వరన్నమాట. ఆ తర్వాత ఆ భక్తుడు సుదామ ఇలా వచ్చారు అన్న వార్త తెలిసిన శ్రీకృష్ణుడు ఇమ్మీడియట్గా ఆ రక్షక భటులకి వార్తని పంపించి సుదామాన్ని లోనికి రమ్మనవలసిందిగా పాటిస్తారనమాట, ఆజ్ఞ తెలియజేస్తారనమాట. అప్పుడు రక్షక భటులు ఆ సుదామాని కోట లోపట ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితుడిని చూసి ఆనందపడిపోతాడు శ్రీకృష్ణుడు. ఇద్దరూ కొంతసేపు కూర్చొని ఇష్టాగోష్ఠిగా విషయాలు వారి జీవిత విషయాలను గురించి మాట్లాడుకున్న తర్వాత మరి ఈ భక్తుడికి ఈ స్నేహితుడికి ఏమి తీసుకొచ్చావు అని కుతూహలంతో అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఆ సుదామాని అడిగినప్పుడు సుదామ తన దగ్గర ఉన్న 3 పిడికల అటుకులని చూపెట్టడం జరుగుతుందన్నమాట. అందులో ఒక పిడికలు అటుకులు తింటాడు శ్రీకృష్ణుడు, ఇంకా 2వ పిడికడు కూడా అటుకులు తింటాడు, ఇంకా 3వ పిడికడు అటుకులు తిందాము అని చెయ్యి చాపిన వేళనే ఇంకా తన గృహం నుంచి రాధమ్మ తల్లి కృష్ణుడు సతీమణి వచ్చి ఇలా ఇంకా ఆపేయి, ఇప్పటివరకు తిన్నది చాలు అని ఆపేస్తుందన్నమాట. దాని తాత్పర్యం ఏంటంటే ఆ 2 పిడికలు అటుకులు ఏదైతే శ్రీకృష్ణుడు స్వీకరించాడో దానితో ఆ సుదామ ఇంటి దగ్గర ఐశ్వర్యంతో సంపూర్ణ ఐశ్వర్యంతో తన గృహము కూడా కొత్త గృహము కూడా నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా ఆ గృహంలో సకల ఐశ్వర్యాలతో కూడిన వస్తువులు అన్నీ కూడా అక్కడ రెడీగా లబ్ధి అవుతాయి అన్నమాట. అది ఆ సుదామ తిరిగి
ఆ కృష్ణుడి దగ్గర నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యచకుడవుతాడనమాట. అప్పుడు ఇంకా అప్పటి నుంచి వారు ఆనందంగా జీవితం గడుపుతారు. ఇలా శ్రద్ధాపూర్వకంగా తాను 3 పిడికిళ్ళ అటుకులు తీసుకువెళ్ళినందుకు తన జీవితంలో అత్యాంతిక ఆస్తిని, అత్యాంతిక భోగభాగ్యాలను లబ్ధి పొందుతారు సుధామ. ఇలాగే రామాయణ కాలం నాటి శబరిమాత కనుక మనం చూస్తే రాముడికి రాక కోసము వేచి చూసి రాముడికి కేవలము తీయటి అల్లనేరుడు పండ్లు పెట్టాలి ప్రసాద రూపంలో అని చెప్పి ప్రతి పండుని చిలక కాటుగా తాను కొంత భాగము రుచి చూసి చిలక కాటుగా చూస్తూ ఆ తీయటి పండ్లను మాత్రమే సేకరించి ఆ శ్రీరామచంద్ర మహాప్రభు వచ్చిన వేళ ఆ తీయటి అల్లునేరుడు పండ్లని కూడా శ్రీరామచంద్ర మహాప్రభుకి సమర్పించుకుంటుంది. ఆ తర్వాత తాను ఆ భగవంతుడి అనుగ్రహ ప్రాప్తి కూడా అవుతుందన్నమాట. ఇలా భగవంతుని జీవిత గాథల్లో కనుక మనం చూస్తే అద్భుతమైన లీలలను మనము దర్శన భాగ్యము మనకి కలుగుతుంది. ఈ శ్రద్ధతో కూడుకున్న భక్తిని ప్రదర్శించిన భక్తుడి జీవిత గాథల్లో ఇప్పుడు శ్రద్ధ కనుక లేకుంటే ఏమవుతుంది అని మనము ఒక వృత్తాంతం ద్వారా తెలుసుకుందాము. ఒకసారి గుజరాత్లో 2 స్నేహితులు ఉంటారు. ఆ 2 స్నేహితులు కూడా ఈ స్వామినారాయణ భగవాను ఆశ్రితులు. వారు పరమ భక్తి కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి 2 స్నేహితులు తపస్సు చేద్దాము అని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఒకరేమో పీపల్ అంటే మర్రి వృక్షం కింద కూర్చొని తపస్సు చేయడం మొదలుపెడతారు. ఇంకో స్నేహితుడేమో చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం మొదలుపెడతాడు అనమాట. మనకి నారదుడు 14 లోకాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు అన్న వృత్తాంతము మనందరికీ తెలిసిందే. ఆ దారి గుండా ఈ 2 స్నేహితులు తపస్సు చేసుకుంటున్న దారి గుండా నారదముని రాక అవుతుందన్నమాట. అయితే ఈ 2ని కూడా దర్శించుకున్న వేళ 2 భక్తులు కూడా ఒకే ప్రతిపాదన వారికి నారదమునికి విన్నపించుకుంటారు. స్వామి, మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా, అక్కడ వైకుంఠంలో విరాజులైన విష్ణుమూర్తికి మా నమస్కారాలు తెలుపుతూ ఆ స్వామి మాకు ఈ తపస్సు వల్ల ముక్తిని ఎప్పుడు మాకు ప్రసాద రూపంలో మాకు అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది, ఆ విషయాన్ని మీరు భగవంతుడి దగ్గర తెలుసుకొని మాకు తిరుగు ప్రయాణంలో తెలుపగలరు అని నారదమునికి తెలియజేస్తారు ఈ 2 కూడా భక్తులు. అయితే అదేవిధంగా నారదముని వైకుంఠానికి వెళ్ళి వీరి నమస్కారాలు తెలుపుకొని ఆ తిరుగు ప్రయాణంలో వారు ముందుగా చింత చెట్టు దగ్గరకి వచ్చి ఆ చింత చెట్టు దగ్గర ఉన్న భక్తుడికి ఇలా మీరు నమస్కారాలు పంపించినందుకు చాలా ప్రసన్నమయ్యాడు భగవంతుడు, మరియు మీ ఈ చింత చెట్టుకు ఎన్ని ఆకులైతే ఉన్నాయో అన్ని ఆకులు ఉన్నంత అన్ని సంవత్సరాలు కనుక మీరు తపస్సు చేయగలిగితే అప్పుడే మీకు ముక్తి లభిస్తుంది అని ముందు లాస్ట్లో కలిసిన భక్తుడికి తెలియజేస్తారు. ఇంకా మొదటి భక్తుడికి ఆ మర్రి చెట్టు కింద ఉన్న తపస్సు చేస్తున్న భక్తుడు కూడా అలాగే మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు మీకు తపస్సు చేస్తే ముక్తి లభిస్తుంది అని విష్ణుమూర్తి చెప్పారు అని అందజేస్తారు. ఈ 2ని చూసిన తర్వాత ఈ మర్రి చెట్టు కింద కూర్చున్న భక్తుడు, అరే ఇన్ని సంవత్సరాలు నేను తపస్సు చేయాలా, అది ఎప్పటికి పూర్తవుతుంది అని చెప్పి ఆ తపస్సును అక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతారనమాట, స్వగృహానికి వెళ్ళిపోతారు. కానీ చింత చెట్టు కింద ఉన్న భక్తుడు చాలా నిష్టగా శ్రద్ధాపూర్వకంగా, అరే ఇప్పుడు నాకు సరి అయిన సమయం తెలిపారు ముక్తి పొందనీకి అని చెప్పి ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడు ముక్తి లభిస్తుందో అన్న సందేహంతో నేను ఉన్నాను, ఇప్పుడు మాత్రం సరిగ్గా ఇన్ని పలానా సంవత్సరాల తర్వాత నాకు ముక్తి లభిస్తుంది అని ఎంతో నిష్టగా శ్రద్ధగా ఆ భక్తుడు మనసులో తలుచుకున్న వేళ ఇమ్మీడియట్గా విష్ణుమూర్తి దర్శనం కలుగుతుందన్నమాట. అప్పుడు నారదముని నిబ్బరపోయి, స్వామి మీరేమో చింత చెట్టు ఆకులు ఉన్న రోజులు తపస్సు చేసుకున్న తర్వాత కదా మీరు దర్శనం ఇస్తున్నారు, మరి ఇప్పుడే ఎందుకు ఇచ్చారు,
అంటే అప్పుడు ఆ స్వామి శ్రీ మహావిష్ణువు అరే ఈ భగవంతుడు భక్తుడు ఎంత శ్రద్ధపూర్వకంగా నమ్మకంగా తాను ఒక ముందు మర్రి చెట్టు కింద కూర్చున్న భక్తుల్లాగా ఇంటికి వెళ్ళిపోకుండా అతి విన్నపంగా నాకు భగవంతుడి అనుగ్రహం కలిగింది, తపస్సు ఇన్ని సంవత్సరాలు చేయడం ద్వారా నాకు భగవంతుడు వచ్చి ముక్తి లభిస్తాడు అన్న ఒక నమ్మకమైన వార్త నాకు లభ్యమైంది అని చెప్పి ఎంతో శ్రద్ధపూర్వకంగా తాను ఆ తపాన్ని కంటిన్యూ చేశారు. కాబట్టి నేను ప్రసన్నుడైపోయి దర్శనాన్ని ఇస్తున్నాను వారికి అని చెప్పి విష్ణుమూర్తి అన్న విషయము చాలా అద్భుతమైన యోగ్యదాయకమైంది. మన జీవితంలో కూడా మనం ఏ పనైనా కూడా శ్రద్ధాపూర్వకంగా కనుక మనము ఆ భగవంతునికి సమర్పించుకుంటే తప్పనిసరిగా భగవంతుడి కృపాకటాక్షాలు మనకి ఇమ్మీడియట్గా కూడా లభ్యమవుతాయి. ఇలాంటి కథామృతాన్ని ఇంకొక భక్తుడి జీవితంలో మనము ఒక అద్భుతమైన కథామృతాన్ని విందాము. మనము భగవంతుడికి సమర్పించుకోలేని ధనం ఏదైతే ఉంటుందో అది వృధా అన్నమాట. అది ఎలా వృధా అయింది అని ఒక భక్తుల జీవిత గాథలోని విషయాన్ని మనం ఇప్పుడు తెలుపుకుందాం. గుజరాత్లో ఒక భక్తురాలు దగ్గర, ముసలి భక్తురాలి దగ్గర దాదాపు 5,000 రూపాయలు ఉంటాయన్నమాట. అయితే ఒకసారి ఈ స్వామినారాయణ భగవాను ఆ భక్తురాలికి ఇలా మీ దగ్గర ధన సాయం ఏమన్నా చేయగలరా అని చెప్పి అడిగి ఆ భక్తురాలని అడిగిన వేళ ఆ భక్తురాలు మనసులో నేను నా దగ్గర ఉన్న మొత్తం 5,000 రూపాయలు కనుక ఆ స్వామినారాయణ భగవాన్ చెప్తే మొత్తం ధనమంతా తాను అడిగేస్తారు, అంతకని 2,000 రూపాయలే ఉన్నాయి నా దగ్గర స్వామి అని చెప్పి అన్నవేళ ఆ స్వామినారాయణ భగవాను ఆ 2,000 రూపాయలు తీసుకొని తన దారిగా వెళ్తారనమాట. అయితే అప్పుడు నిజమే అని చెప్పి ఇది నేను మొత్తం 5,000 రూపాయలు కనుక చెప్పుంటే మొత్తం ధనం కూడా స్వామినారాయణ భగవాన్ తీసుకునేవాడు, నేను పస్తులు పండుకునేవాడు అని ఆ భక్తురాలు మనసులో భావన వ్యక్తపరుస్తుంటుందన్నమాట. ఇంకా అలా తను కూడా తన ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రాత్రి ఏమవుతుందంటే ఆ ముసలి భక్తురాలు ఇంట్లో దొంగలు పడి ఆ మిగిలిన 3,000 రూపాయలు కూడా దోచుకొని వెళ్ళిపోతారనమాట. తెల్లారి ఏడుస్తూ స్వామినారాయణ భగవాన్ దగ్గరికి ఆ ముసలి భక్తురాలు వచ్చి, స్వామి నా దగ్గర మొత్తం 5,000 రూపాయలు ఉండే, కానీ మీకు నేను నా అనుమాన మానసిక స్థితి బట్టి 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పంగానే మీకు అవి సమర్పించుకున్నాను, మిగతా 3,000 నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత నిన్న రాత్రి వచ్చేసి దొంగలు ఆ 3,000 రూపాయలని దోచుకొని వెళ్ళిపోయారు అని చెప్తే అప్పుడు ఒక చిరునవ్వు నవ్వి స్వామినారాయణ భగవాను, ఈ విషయాలు నాకు ముందే తెలుసు, ఇలా మీ ఇంటికి దొంగలు వస్తారనే నేను మీ దగ్గర డబ్బులు అడిగాను, ఇప్పుడు మీరు 2,000 రూపాయలు నాకు ఇచ్చారు కాబట్టి అవి సురక్షితంగా ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ఆ డబ్బుని తిరిగి ఆ ముసలి భక్తురాలికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా భగవంతునికి సమర్పించుకున్న ధనము ఎక్కడికి పోదన్నమాట. అది సుభిక్షంగా సురక్షితంగా అక్కడే మనకు ఉంటుంది భగవంతుని దగ్గర. మనకి ఎప్పుడైతే కావాలో మళ్ళీ ఆ డబ్బు మనకి తిరుగుగా భగవంతుడు మనకి ఇస్తారనమాట. అందుకే అని భగవంతుని మీద నిష్ట లేకుండా అనుమాన స్థితిలో కనుక మనం ఏదన్నా పనులు చేస్తే అది మనకి ప్రాప్తి కాదన్నమాట. ఎప్పుడు కూడా దోషరహితంగా అహంశూన్య స్థితిలో మనం భగవంతునికి భక్తిపూర్వకంగా శ్రద్ధగా భక్తిని సమర్పించుకోవాలన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు కాలంలో అంటే దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితము ఒక ఆచారం ఉండింది, ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తారు. అలా వెములవాడ రాజన్న కానీ, అలా యాదగిరిగుట్ట నరసింహస్వామి కానీ, ఇలా మనకి ఈ భగవంతుడు దగ్గరికి వస్తున్న భక్తులు ఏదన్నా బాధాకాలంలో ఏం చేసేవారంటే ఒక రూపాయి బిళ్ళ సిక్కని తీసుకొని ఆడవారైతే కొంగుకు ముడేసుకునేవారు, ఇంకా మగవారైతే ధోతికి కంచుకి ముడేసుకునేవారు అనమాట. ఉంచుకొని దాన్ని ముడుపు అనేవారు అనమాట. శ్రద్ధాపూర్వకంగా మా ఇంట్లో కనుక కలిగిన బాధ కనుక తొలిగితే మీ మందిరానికి వచ్చి శ్రద్ధాపూర్వకంగా ఈ ముడుపుని సమర్పించుకుంటాము అని చెప్పి నమ్మేవారనమాట. అది అలాగే ఆ నమ్మకంతో కూడిన మహిమతో కూడిన
నమ్మకము పూర్తయ్యేదనమాట. ఆ బాధలు కూడా తొలగేటి అనమాట. భక్తుడు ఎంత నిష్టగా ఆ మనస్ఫూర్తంగా ఆ భగవంతునికి సమర్పించుకున్న ఆ భక్తిని మాత్రము ఆ భగవంతుడు అనుగ్రహ ప్రాప్తి చేసేవారనమాట. ఇలా శ్రద్ధాపూర్వకంగా చేసే భక్తుల జీవిత గాథల్లో అద్భుతంగా మనకి మహిమ అనేది ఎప్పుడు కూడా దొరుకుతుందన్నమాట. అయితే ఒకసారి ఈ శాస్త్రీజీ మహారాజు గారు ఉన్న సమయంలో కూడా ఇలాంటి జీవిత గాథలు మనకి లభ్యమవుతాయి అన్నమాట. ఈ బొచ్చాస నివాసం అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ నిలిపిన శాస్త్రీజీ మహారాజు అక్కడ బొచ్చాసంలో గుడి కట్టుతున్న వేళల్లో ఒక భక్తుడిని ఇలా గుడి కడుతున్నాం కదా, విరాళము ఏమన్నా మీరు ఇవ్వగలరా అని చెప్పి ఆ భక్తుడిని చేయడం జరుగుతుందన్నమాట. ఆ భక్తుడు తన దగ్గర ఉన్న సంపూర్ణ ఆస్తి అంతా కూడా అమ్మేసి 4,500 రూపాయలు తీసుకొచ్చి శాస్త్రీజీ మహారాజుకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ శాస్త్రీజీ మహారాజు ఆ డబ్బుని ఎందుకు అడిగారంటే ఆ సమయంలో ఆ బొచ్చాసం మందిరంలో మూర్తి ప్రతిష్ఠ చేయనికి, ఆ మూర్తులని కొననీకి మనకు ఇక్కడ జైపూర్లో అక్కడ ఎప్పుడు కూడా ఈ శిలలు కూడా భగవంతుడు మూర్తులు అమ్మబడతాయి అన్నమాట. మనకి కావలసిన సైజు, కావలసిన భగవంతుని విగ్రహాలు కావాలంటే మనం జైపూర్కి వెళ్తే అక్కడ మనకు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే రెడీగా ఉన్నాయి కూడా మనం డబ్బు కట్టి అవి తీసుకురావచ్చు అనమాట. దానికోసము ఈ శాస్త్రీజీ మహారాజు ఆ భక్తుడిని అడిగిన వేళ 400-500 రూపాయలు తెచ్చి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు శాస్త్రీజీ మహారాజు అడుగుతాడు ఆ భక్తుడిని, మీ దగ్గర ఇంత డబ్బు తీసుకొచ్చారు కదా, మీ దగ్గర ఏమన్నా ఉందా, మిగిలిందా, లేకపోతే మొత్తం అంతా కూడా ఈ డబ్బు అంతా ఎలా వచ్చింది అంటే అప్పుడు చెప్తారనమాట, ఇదంతా మా ఆస్తి వాస్తులు అన్నీ కూడా అమ్మేశాం స్వామి అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునే భక్తిభావంతో శ్రద్ధపూర్వకంగా ఇది తెచ్చి ఇచ్చాము అని చెప్తే నిబ్బరపోయి అందులోకి వెళ్ళి కేవలము 1000 రూపాయలు మాత్రమే శాస్త్రీ మహారాజు తీసుకొని 3,500 రూపాయలు తిరిగి ఆ భక్తుడికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. భగవంతుడు మనం ఇచ్చినంత కూడా మొత్తం స్వీకరించాడనమాట. ఎందుకంటే భగవంతుడికి తెలుసు భక్తుడి జీవితం కూడా గడవాలి కదా, వారికి డబ్బు కావాలి కదా అని చెప్పి ఆ సొమ్ముని మొత్తము రిటర్న్ ఇచ్చేస్తాడనమాట. ఇలా భక్తిపూర్వకంగా శ్రద్ధపూర్వకంగా మనము కథామృత విషయాలలో తెలుసుకున్న అద్భుతమైన లీలలతో పాటు ఇప్పుడు మనము రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ద్వారా జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అని తెలుసుకున్నాం కదా. ఆ ముక్తానంద స్వామి ఎవరు, ఆయన ఆ రామానంద స్వామిలో వరిష్ఠ సంతు ఎలా అయ్యాడు అన్న విషయం కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ ముక్తానంద స్వామి పూర్వము పేరు రామానంద స్వామి ఆశ్రమంలో వరిష్ఠ సాధు కానీ అప్పుడు పేరు ముకుంద దాస్ అన్నమాట. ఈ ముకుంద దాసు ఒక చాలా నిష్ఠవాన్ బ్రాహ్మణ కుటుంబంలో జననం తీసుకుంటారు. ఇంకా ఏంటంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ముకుంద దాస్కి చిన్నతనం నుంచే సాధువు అవ్వాలి అన్న ఒక నిష్ఠగా ఒక కోరిక ఉండేదన్నమాట. అయితే మంచి శాస్త్ర పాండిత్యం కూడా వారు నేర్చుకున్నారు. అంతా అద్భుతంగా జీవితం గడుస్తూ ఉండిందన్నమాట. అయితే ఈ సాధుత్వం తీసుకోవలసిన విషయము ఎప్పుడైతే వారి తల్లిదండ్రులకి విన్నపించుకుంటారో వారికి సహమతం ఉండదన్నమాట, అంటే ఒప్పుకోరన్నమాట. అప్పుడు ఈ ముకుంద దాసు ఎలా అయినా వారి తల్లిదండ్రులు ఒప్పియాలి అని చెప్పి ఇంట్లో ఓ పిచ్చివాడిలాగా ప్రవర్తన చేయడం మొదలు పెడతాడనమాట. ఏం చేస్తాడంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి బయట పెట్టడము, బయట ఉన్న వస్తువులంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టడము, ఇలాంటి పనులన్నీ కూడా వారు చేస్తూ ఉంటారనమాట. అవన్నీ చూసి ఇంకా ఈ పిచ్చి చేష్టలన్నీ చూసి ఇంకా ఇంటి నుంచి తరిమేయాలి, వీడు ఇంట్లో ఉంటే మాత్రం మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వారిని ఇంటి నుంచి తరిమేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు ముకుందదాస్ స్వామి ఏం చేస్తాడంటే ముకుందదాసు తనకు గురువు కావాలి కాబట్టి దగ్గరలో వారి ఊరికి దగ్గరలో ఉన్న ఒక గురువు అయిన ద్వారకాదాస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ ద్వారకా
ద్వారకాదాసు ఏం చేస్తాడంటే, నేను సరి అయిన పండితుడిని కాదు, మీకు దీక్షనిచ్చే యోగ్యత మాకు లేదు, మీరు కళ్యాణ్ దాసు దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గరికి పంపించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కళ్యాణ్ దాసు ఏమంటాడంటే, నేను కూడా మీకు దీక్షను ఇవ్వలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక బాధలో ఒక కర్మని అనుభవిస్తున్నాను అని తెలియజేయడం జరుగుతుందన్నమాట. అదేంటంటే 40 సంవత్సరాల క్రితము నేను కుంభమేళకి వెళ్ళాలని ఒక ప్రయాణ మార్గంలో వెళ్తున్నప్పుడు మధ్యలో దారి తప్పి ఆ దూరంగా ఒక వెళ్తున్న స్త్రీని చూసి తనతో దారి ఎటు అని చెప్పి ఒక శైవపూర్వకంగా దారిని అడగడం జరిగింది. అప్పుడు అడిగిన ఆ దృశ్యము 40 సంవత్సరాల తర్వాత కూడా నా మనసులో నుంచి తొలగించుకోలేకపోతున్నాను అని చెప్పి, అలా నా మనసులో ఉన్న ఒక భావనని నేను తొలగించుకోలేకపోతున్న స్థితిలో ఉండి నీలాంటి అద్భుతమైన యోగ్యదాయకమైన భక్తుడికి నేను సాధుత్వం ఇవ్వడము అసాధ్యము అని చెప్పి తను తులసీదాస్ అనే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళమని చెప్తాడనమాట. తులసీదాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ముకుందదాస్ని తన సాధుత్వంగా స్వీకరించి ఆ తర్వాత తాను ఆ తులసీదాసు గారి ధామము ఏదైతే ఉంటుందో ఆ ధామానికి వారిని అధిపతి చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇంకా యజమాని అంటే ఒక వరిష్ఠ సాధుత్వం ఇచ్చేసి ఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది. అన్ని బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలని ముకుందదాస్ గారికి ఆ గురువుగారు తులసీదాస్ గారు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఆ ఆశ్రమానికి రామానంద స్వామి వస్తూ ఉంటారనమాట. వచ్చినప్పుడల్లా దర్శనం కలిగిన ముకుందదాసుకి చాలా ప్రశాంతతగా ఆనందం కలుగుతుందన్నమాట ఈ రామానంద స్వామిని చూసిన వేళ. ఒకసారి ఇంకా ఎప్పుడైతే రామానంద స్వామి తన ఈ తులసీదాస్ గారి ఆశ్రమానికి వస్తారో అప్పుడు తనని ఆ సాధువుగా స్వీకరించుమని విన్నపించుకుంటారు రామానంద స్వామి. అలా విన్నపించుకున్న తరుణంలో అప్పుడు ఈ రామానంద స్వామి, లేదు నిన్ను తీసుకోలేను అలా సాధుత్వాన్ని, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక గురువు గారి దగ్గర మీరు సాధులా ఉన్నారు కాబట్టి వారి దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కనుక తీసుకొస్తే అప్పుడు వారికి ఏ సంబంధమైన ఇబ్బంది లేదు అని ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే అప్పుడు నేను స్వీకరిస్తాను అని చెప్పి తెలియగానే ఇమ్మీడియట్గా తులసీదాస్ దగ్గరికి వెళ్ళి, ఇలా గురుగారు ఇలా నాకు రామానంద స్వామి ఆశ్రితం కావాలి, మీరు కనుక ఎన్ఓసి ఇస్తే అక్కడికి వెళ్ళగలుగుతాను అని చెప్తే తులసీదాస్ గారు ఇవ్వరనమాట. ఇంకా ఇవ్వరు అని తెలియగానే వారి ఇంట్లో ఎట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు వారిని తరిమి కొట్టారో అదే ప్రవర్తనని ఈ తులసీదాసు గారి ఆశ్రమంలో కూడా చేయడం మొదలుపెడతారు ముకుందదాసు గారు. ఎలా అంటే ఒక పిచ్చివాడిలాగా ఆ ఆశ్రమంలో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టడము, బయట ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి లోన పెట్టడము, ఇలాంటి పనులు చేస్తుంటే తులసీదాసు గారికి విరక్తి పుట్టి ఇంకా తర్వాత ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. ఆ తరువాత వారు ఆ రామానంద స్వామి ఆశ్రితులయ్యి అక్కడ సాధుత్వం పొంది ఆ తర్వాత కాలంలో ఆ రామానంద స్వామి ఆశ్రమానికి వరిష్ఠ సంతు అంటే సీనియర్ మోస్ట్ సాధువులాగా కూడా ఉండి అప్పుడు ఈ నీలకంఠవర్ణి స్వామి ఆశ్రమానికి వచ్చిన వేళ జీవుడు ఈశ్వరుడు మాయా బ్రహ్మ పరబ్రహ్మ అన్న అద్భుతమైన జ్ఞానపూరితమైన అనాది పంచతత్వాలను కూడా తెలియడం జరుగుతుందన్నమాట. ఇలా భగవంతుడు ని ఆశ్రయించాలన్న భక్తులు దృఢ నిశ్చయంతో శ్రద్ధాపూర్వకంగా ఎంతో నిష్టగా వారి కోరికలు తీర్చుకోనికి వారు ఏ పనినైనా కూడా ఎంత పిచ్చివాడిలాగా చేశాడు చూడండి ముకుందదాస్ స్వామి. అలా చేయడం వల్లనే ఆయన ఆ గురువుగారి మన్నలను దగ్గరికి చేరుకోగలిగారనమాట. ఇలా మనం నిష్ఠాపూర్వకంగా కనుక మనం ఉంటే మనము ఆ భగవంతుడి ఆశ్రితులము అతి సులభంగా అవ్వగలము. ఇంకా భగవంతుడి శక్తి ఎప్పుడు కూడా భక్తుడికి లభ్యమవుతూ ఉంటుందన్నమాట. భగవంతుడి శక్తి లేకపోతే మన జీవులు ఈశ్వరులు ఏమీ చేయలేవన్నమాట. అలా భగవంతుని శక్తితోనే మనకి జీవిత విధానం అంతా కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. భగవంతుడు సర్వయంతర్యామి
తన శక్తి కూడా అంతటా వ్యాపించి ఉంటుందన్నమాట. కానీ ఆ వ్యాపించిన శక్తిని, ఆ భగవంతుని శక్తిని మనము మామూలుగా ఒంటరిగా ప్రయత్నిస్తే మనం అది తెలుసుకోలేమన్నమాట. ఎలా అయితే ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది కదా, ఎండాకాలము మనము గనక ఒక అగ్నిని కేటాయించాలి అంటే ఏం చేస్తాము? ఎండాకాలం ఒక కాగితం ముక్క కనుక ఎండలో పెడితే ఏమవుతుంది? అది మామూలుగా వేడెక్కుతుంది కానీ అంత కాలదనమాట. కానీ ఒక ఒక భూతద్దం కనుక ఆ కాగితం పైన పెడితే ఏమవుతుంది? ఆ కాగితం మొత్తం కూడా కాలిపోతుంది అనమాట. అలా మనకు మన శ్రద్ధాపూర్వకంగా గనక ఒక గురువుగారు దగ్గర మనము భక్తిని కనుక ప్రదర్శిస్తే మనలో ఉన్న శుద్ధ చైతన్యము ప్రకటమయ్యి అందులో ఉన్న విరాజులైన ఆ పరబ్రహ్మ మనకి దర్శన భాగ్యము గురు ద్వారా, అహం శూన్య గురు ద్వారా మనకి లభ్యమవుతుందన్నమాట. ఇలా ఈ భగవంతుని గాథల్లోని కథామృతము ఇంకొక కథామృతాన్ని మనము వినే ప్రయత్నం చేద్దాం. మమయ్య పాటకర్ అనే ఒక భక్తుడు సారంగపూర్ దగ్గర ఉంటాడనమాట. సారంగపూర్కి దగ్గరలో ఉన్న కుండల్ గ్రామంలో వారు జీవిస్తూ ఉంటారనమాట. అయితే ఈ మమయ్య పాటకరు చాలా అద్భుతమైన భక్తుడు అనమాట. చాలా నిష్ఠావాన్ భక్తుడు అనమాట. ఒకసారి స్వామినారాయణ భగవాను ఆ కుండల్ గ్రామానికి, సారంగపూర్ దగ్గర ఉన్న కుండల్ గ్రామానికి వెళ్ళడం జరుగుతుందనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులని పరీక్ష చేస్తూ ఉంటాడనమాట. అయితే ఈ మమయ్య పాటకర్ని కూడా పరీక్ష చేయడానికి ఆ స్వామినారాయణ భగవాన్ ఏం చేస్తాడంటే ఈ మమయ్య పాటకర్తో సహా వారి ఊరి దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఒక సాయంకాలం వేళ ఆ కొండ ప్రాంతంలో ఏంటంటే మన నీలగిరి నీటి ధార ఎలా అయితే ఇప్పుడు పాతాళ గంగా శ్రీశైలం దగ్గర ఎలా అయితే నీటి సరస్సు పైనుంచి పడుతూ ఉంటుందో అలాగే మనకి ఈ పాపనాసి, తిరుపతిలో ఉన్న పాపనాసి దగ్గర కూడా నీటి ధార ఎలా అయితే కిందికి వస్తుందో, ప్రవాహం వస్తుందో, అలాగే వారి ఆ ఊరి దగ్గర కూడా ఆ కుండల్ గ్రామంలో కూడా నీటి ధార పడుతున్న సందర్భం ఉంటుందన్నమాట. చాలా లోతైన లోయ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఆ శ్రీజీ మహారాజు, ఆ స్వామినారాయణ భగవాన్ ఏం చెప్తారంటే మమయ్య పాటకర్ని ఆ కొండ ప్రాంతం నుంచి మీరు దూకేయి అని చెప్పి ఆజ్ఞాపిస్తారనమాట. కానీ ఆ మమయ్య పాటకర్ ఏమంటారంటే, స్వామి అతి కష్టం మీద మీరు నాకు ప్రాప్తి అయ్యారు, ఇంకా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు అని తెలియజేస్తారనమాట. అప్పుడు స్వామినారాయణ భగవాన్ ఏమంటారంటే, నీవు ఒకవేళ దూకపోతే నేనే దూకేస్తాను ఆ లోయలోకి అని చెప్పి తన భావాన్ని వ్యక్తపరుస్తాడనమాట. అప్పుడు వ్యక్తపరిచిన వేళ ఆ భక్తుడు ఏమంటాడంటే మమయ్య పాటకరు, ఒకవేళ మీరు గనుక అందులోకి లోయలోకి దూకితే మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీతో పాటు నేను కూడా దూకేస్తాను, నా ప్రాణాలు మీతో పాటు పోయినా పర్వాలేదు కానీ మీతో పాటే నేను దూకుతాను అన్న ఒక నిష్ఠావాన్ వాక్యము పలికిన వేళ ఇంత శ్రద్ధాపూర్వకంగా నన్ను వదిలిపెట్టలేవా అని చెప్పి ఆ భగవంతుడు అతి ప్రసన్నమయ్యి ఆ మమయ్య పాటకర్ని అనుగ్రహ ప్రాప్తులు కావిస్తాడనమాట. ఇలా మనకి కనుక చూస్తే మనకి భగవంతుడు భక్తుడి అనుసంధానము ఎంతో అద్భుతంగా మహిమాపూర్వకంగా మనము ఈ భక్తుల జీవిత ఘాటల్లోని కథామృతాలను వింటే మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ మహిమ అనేది భగవంతుడు కురిపించే ఒక ఆశీర్వాదం అన్నమాట, భక్తులపైన ఆశీర్వాదం అన్నమాట. అలా యోగిజీ మహారాజ్ సమయంలో గోండాల్లో ఉన్నప్పుడు ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది భక్తులు సేవ చేసుకునేవారన్నమాట. అయితే ఒక భక్తుడు ఏం చేస్తాడంటే ఆ సేవ చేసుకునేటప్పుడు కొంత అంటే చెప్పిన విధంగా చేయకుండా కొంత సేవా కార్యక్రమాలు అటు ఇటు కొంత దొర్లినట్టు సేవ చేస్తుంటాడు ఒక భక్తుడు. అయితే అది చూసి ఇంకొక భక్తుడు ఏం చేస్తాడంటే యోగిజీ మహారాజ్ దగ్గరికి వచ్చి, చూడు అలా కొంత మీరు చెప్పినట్టు పని చేయట్లేదు అని చెప్పి కొంత కంప్లైంట్ భావంగా అవగుణాలని చూపెడుతూ యోగిజీ మహారాజ్ దగ్గర ప్రస్తావన చేస్తాడనమాట. అప్పుడు యోగిజీ మహారాజ్ ఏమంటాడంటే,
అరే ఆ భక్తుడి జీవితంలో శాస్త్రిజీ మహారాజు అనుగ్రహం ఉంది, మీకు తెలుసా, మీకు శాస్త్రిజీ మహారాజు దర్శనం కలిగిందా అని చెప్పి ఆ అవగుణాలని పక్కన పెట్టి ఆ సగుణాలని చూపెడతాడనమాట. అంటే గురువుగారు ఇప్పుడు కూడా భక్తుల జీవిత ఘట్టాల్లోని అవగుణాలను ఎప్పుడు ఎంటర్టైన్ చేయడనమాట. ఎప్పుడు కూడా స్వగుణాలను మాత్రమే లెక్క పెడుతూ ఉంటాడనమాట. ఇలాగే శ్రీజీ మహారాజు గారు కూడా తన 31 సంవత్సరాల సుదీర్ఘ సత్సంగ కార్యక్రమంలో అనేక మంది భక్తుల పైన మహిమను కూడా కురిపించారన్నమాట. అయితే ఈ మహిమ అనేది వృత్తాంతంలో ఒకసారి ఈ శ్రీజీ మహారాజు ఉన్నప్పుడు బ్రిటిష్ కాలం అన్నమాట అది. ఆ బ్రిటిష్ కాలంలో ముంబైలో ఒకసారి వైస్రాయ్ గారి ఫ్లైటు అక్కడ దిగుతుందనమాట. వైస్రాయ్ గారు ఏంటంటే వైస్రాయ్తో ప్లేన్లో నుంచి అందులో నుంచి ఒక కుక్క బయటకు వస్తుందన్నమాట. వైస్రాయ్తో పాటు వస్తున్న కుక్క ముందు దిగుతుందన్నమాట. అయితే ఈ భగవంతుడు తన భక్తుడికి ఎంత అద్భుతమైన మహిమ కురిపిస్తాడంటే, ఆ భక్తుడి తానికి ఎంతైతే భక్తులు మర్యాద ఇస్తారో భగవంతుడు కూడా భక్తులకి అంతే ఎక్కువ, అంతే సమానంగా మర్యాద ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ వైస్రాయ్కి ఏదైతే మర్యాద ఇవ్వడం జరుగుతుందో సమతూలంగా తనతో వచ్చిన కుక్క కూడా అదే వెల్కమ్ ట్రీట్మెంటు దక్కుతుందన్నమాట. ఇలాగే 31 సంవత్సరాల తర్వాత శ్రీజీ మహారాజు తన ధామానికైన అక్షరధామానికి వెళ్ళిపోయేటప్పుడు మనకి ప్రసాద రూపంలో ఇచ్చిన గుణాతీతానంద స్వామి చూపెడుతూ ఒక ప్రసంగం చేస్తారనమాట. ఏంటంటే, నాకు ఎలా అయితే మీరు ఒక అద్భుతమైన శ్రద్ధాపూర్వకంగా భక్తిని ప్రదర్శించారో, ఈ గుణాతీతానంద స్వామి అహం శూన్య స్థితిలో ఉండే గుణాతీతానంద స్వామి ద్వారానే అక్షర పురుషోత్తమ దివ్య స్వరూపము, దివ్య దర్శనము మీకు అందరికీ ఇక్కడ ఉన్న జీవకోటికి దక్కుతుంది. నాకు ఏదైతే మీరు శ్రద్ధాపూర్వకంగా భక్తిని ప్రదర్శించారో ఈ గుణాతీతానంద స్వామి కూడా అదే రకంగా భక్తిని ప్రదర్శించాలి అని చెప్పి ఆ వైస్రాయ్ ఎగ్జాంపుల్ని మనకి కథామృతంలో భాగంగా ఇప్పుడు ఎలా అయితే మనకి వైస్రాయ్కి ఎలా అయితే ట్రీట్మెంట్ జరిగిందో ఆ ప్లేన్లో నుంచి ముందుగా వచ్చిన కుక్కకు కూడా అదే రీతిగా ట్రీట్మెంటు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ అక్షర బ్రహ్మ ప్రస్తుత ప్రకట గురువు మహాన్ స్వామి గారే మనకి అక్షర పురుషోత్తమ దివ్య స్వరూపాన్ని మనకి అందజేస్తున్నారనమాట. అలా మనకి ఏంటంటే భగవంతుడు మనకి ఎంత అనుగ్రహ ప్రాప్తిని కలిగిస్తాడు అంటే అసలు మనము ఊహించలేమన్నమాట. ఇంకా ఆఖరిగా ఒక కథామృతము చెప్పుకొని మనం ఈ సభని వాళ్ళకు ముగించుకుందాం. సారంగపూర్లో నానా అనే ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. ఈ భగవంతుని సత్సంగ సభకి వారు ఇచ్చేసి తను దగ్గర 30 రూపాయలు తనతో పాటు ఆ సత్సంగ సభకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఆ స్వామికి భక్తిపూర్వకంగా సమర్పించుకోనికి ఏం చేస్తాడంటే ఈ నానా అనే పలుకబడే ఒక భక్తుడు ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి ఆ శ్రీజీ మహారాజ్కి సమర్పించుకుంటూ ఉంటాడనమాట. ₹1 పెట్టిన వెంటనే శ్రీజీ మహారాజు తన వైపు కూడా చూడడం అన్నమాట. మళ్ళీ ఇంకొక రూపాయి సమర్పించుకుంటాడు, ఇంకొక రూపాయి సమర్పించుకుంటాడు. అలా 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 30 రూపాయలు అయ్యేంత వరకు కూడా ఆ శ్రీజీ మహారాజు తన వైపే చూడడనమాట. అరే చూడలేడు కదా అని చెప్పి తన ఇంట్లో ఉన్న 20 రూపాయలు ఇంకా ఉంటాయి అప్పటికి, ఆ 20 రూపాయలు కూడా తీసుకొద్దామని చెప్పి ఆ సభలో నుంచి లేచి ఇంటి వైపు ప్రయాణానికి లేస్తాడనమాట. అప్పుడు శ్రీజీ మహారాజు ఆ స్వామినారాయణ భగవాన్ ఆ భక్తుడి వైపు చూసి, ఎక్కడికి వెళ్తున్నావు నానా, నువ్వు ఇప్పుడు 20 రూపాయలు కూడా తీసుకొచ్చి నాకు సమర్పించడానికి వెళ్తున్నావా? నీ భక్తిని నేను మెచ్చి తిని, నీ శ్రద్ధకు నేను మెచ్చి తిని, నీవు 30 రూపాయలు నాకు సమర్పిస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, కానీ నీ శ్రద్ధ ఎలాంటిది, ఎక్కడ ఆగుతుంది అని చెప్పి అలా వీక్షిస్తుంటే నీవు 30 రూపాయల దగ్గర నీ శ్రద్ధను ఆపకుండా నీ ఇంట్లో ఉన్న ఆ 20 రూపాయలను కూడా నాకు సమర్పించడానికి రెడీ అయ్యావు చూసావా, చాలా ప్రసన్నమైపోయినా అని చెప్పి మహిమను కూడా కురిపించి ఆశీర్వాదాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా
భక్తుడు భగవంతుడు ఎప్పుడు కూడా సమర్పణ రూపంతో చేసే భక్తికి కట్టుబడి ఉంటాడు భగవంతుడు. శ్రద్ధాపూర్వకంగా చేస్తున్న భక్తికి మహిమని కురిపిస్తాడు భగవంతుడు. ఇవాళ కథామృతంలో విభిన్న భక్తుల జీవిత ఘట్టాల్లో నుంచి మనకు శ్రద్ధాపూర్వకంతో చేసే భక్తి ఎలా ప్రదర్శించడం జరిగింది, భగవంతుడు అనుసంధానంగా ఆ భక్తులపైన మహిమ ఎలా కురిపించడం జరిగింది అన్న కథామృతంలోని విషయాలు మనం ఇవాళ తెలిపించాము. ఈ ప్రకట గురుహరి మహాన్ స్వామి గారు ఇవాళ మనకి సమయం ఇచ్చి ఈ కథామృతము మనకి తెలిపినందుకు, ఆ సందర్భంలో మనకి బ్రహ్మరూపం బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాద రూపంలో అందించినందుకు కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు ఆ స్వామికి సమర్పించుకుంటూ, ప్రకట గురుహరి మహాన్ స్వామి గారి ఆరోగ్యం బాగుండాలని, తన సాధువులు తన దగ్గర ఉన్న సద్గురుల ఆరోగ్యం బాగుంచాలని, మన భక్తులు తన దగ్గరికి వచ్చిన భక్తుల ఆరోగ్యం కూడా బాగుంచాలని, అందరి మన సంకల్పాలన్నీ కూడా సంపూర్ణమయ్యేటట్టు ఆశీర్వదించాలని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి బ్రహ్మ విద్యతో కూడుకున్న సత్సంగాలు రోజుకి 108 ప్రదేశాల కంటే అత్యధికంగా అతి అద్భుతంగా ఈ ప్రసంగాలతో కూడిన సత్సంగాల కథామృతాన్ని అందరికీ లబ్ధిపరిచే విధంగా ఈ సత్సంగ ప్రవృత్తి జరగాలని వేడుకుంటూ ఈ సభాముఖంగా స్వామినారాయణ దుర్ప్రార్థన ఒకసారి మళ్ళీ చేస్తున్నాం. స్వామినారాయణ 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 భగవానికి జై. అందరికీ శుద్ధి. జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ.